అందరికీ భోగి శుభాకాంక్షలు. ఇది అథర్వకి ఫస్ట్ భోగి అనమాట. ఆద్యకి ఇంకా అథర్వకి ఇద్దరికీ భోగి పళ్ళు పోస్తున్నాము. వాటికి కావాల్సిన ఫ్లవర్స్ కానియండి, చెరుకు గడలు, రేగిపళ్ళన్నీ నేను తీసుకొని ఇంటికొచ్చి పిల్లల్ని రెడీ చేసుకున్నాను. ఇద్దరికీ కలిసి చేస్తున్న మొదటి భోగి పండగ కాబట్టి ఇద్దరికీ ట్విన్నింగ్ లాగా నేను అవుట్‌ఫిట్స్ రెడీ చేశాను. చూడ్డానికి చాలా ముద్దుగా అనిపిచ్చారు ఇద్దరు. ముందుగా పిల్లలిద్దరిని కూర్చోబెట్టి ఇలా బొట్టు పెట్టుకొని హారతిచ్చి వాళ్ళకిలా పూజ చేసుకున్నప్పుడు చాలా ప్లెజెంట్‌గా అనిపిచ్చింది. అలాగే నేను ఈ భోగి పళ్ళలో బంతి పూలు, కాయిన్స్, తర్వాత చాక్లెట్స్, చెరుకు గడలు, రేగిపండ్లు ఇయన్నీ కలిసి నవధాన్యాలున్నా కూడా కొంతమంది పోస్తారు. అలా కూడా మనం వేసుకోవచ్చనమాట. అసలు వాడు కూర్చుంటాడా లేదా అని చిన్న డౌట్‌గా అనిపిచ్చింది. ఇప్పుడేంటో కూల్‌గా కూర్చున్నాడు. నేను ఈసారి ఎక్కువ ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా యాడ్ చేశాను. కొంచెం పిల్లలు హ్యాపీగా ఉంటది కదా! కలర్‌ఫుల్‌గా అని చెప్పేసి. భోగిపళ్ళను ఆద్య చుట్టూ 3 సార్లు తిప్పేసి తన తల మీదయితే పోసాను. వాళ్ళ తమ్ముడు చూడండి అక్కకేమో అవుతుందని చెప్పేసి వాడు ఫ్లవర్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాడు. ఎంతో క్యూట్‌గా అనిపిస్తది కదా! ఇద్దరిని కూర్చోబెట్టి అలా పోసినప్పుడు. తర్వాత ఇది ఆద్యకి ఫోర్త్ ఇయర్ అనుకుంటాను. ఇంకొక 1 ఇయరు యాక్చువల్‌గా 5 ఇయర్స్ వరకి పిల్లలు పోయొచ్చంటారు. ఈసారి తమ్ముడు కూడా యాడ్ అయ్యాడు కాబట్టి కొంచెం కలర్‌ఫుల్‌గా అనిపిచ్చింది నాకు చూడ్డానికి. నా చిన్నప్పుడు నాకు భోగిపళ్ళు పోసారో లేదో నాకు గుర్తు కూడా లేదు. కానీ నాకు తెలిసిందేంటంటే, స్నానానికి ముందు నీళ్ళలో రేగిపళ్ళేసుకొని స్నానం చేయడము, తర్వాత అవి కింద పడిపోయినప్పుడు వేస్ట్ అయిపోయాయని చెప్పేసి బాధపడడము, ఒక చిన్న ఫన్‌లాగా అనిపిస్తుండే ఇప్పుడు గుర్తొచ్చినప్పుడు. భోగి పళ్ళలో చాక్లెట్స్ కూడా యాడ్ చేశాను గాబట్టి, వాడు ఆ చాక్లెట్స్ ఎతుక్కునే పనిలో పడిపోయాడు. ఈ లోపల ఇద్దరం కలిసి భోగి పళ్ళు పోసేసాము. ఇందులోనే ఫోటోషూట్ కూడా అయిపోయింది. తర్వాత అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు అందరూ కలిసి వాడికి భోగి పళ్ళు పోసారు.